పోలిక, ప్రతి చిన్నదానికి పోలిక. అదిగో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాహనాలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి ప్రతిదానికి కూడా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం, ప్రతి చిన్నదానికి కూడా పోల్చి చూడడం. ఎప్పుడు కూడా జీవితంలో పోల్చి చూస్తున్నంత సేపు కూడా మనకి ఎప్పుడు కూడా సంతోషమో ఉండదు. ఉన్నటువంటి 5 వేళ్లే సమానంగా లేవు, కానీ దేని పని ఇది చేయగలదు, దేనికి ఉన్న శక్తి అదే. ఏదైనా ఒక వేలు గనక ఏదైనా గాయం అయితే ఆ చిన్న వేలే కదా, చీటిన వేలే కదా, దానికి గాయం అయిపోయింది, చిటికిన వేలే కదా, ఏముందిలే అని అనుకోవడానికి ఉందా? చిటికిన వేలు లేకపోతే కనుక నువ్వు ఏదైనా వస్తువును బలంగా పట్టుకోలేవు, చాలా కష్టం. బొటన వేలుతో పని ఏముందిలే అని అనుకుంటే బొటన వేలుకి దేనికి ఉండాల్సిన పని దానిదే. ఇన్ని 5 ఏది బలమైనది, ఏది బలహీనమైనది అని చెప్పగలరా? లేదు. ప్రతి దానికి కూడా అన్నీ అసమానంగా ఉన్నాయి, కానీ అన్నింటికి దేనికది దానికి బలం.